హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ముందుగా అందరికీ సారీ, ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా డేస్ కంప్లీట్ అయినా సరే మీకు కాస్త ఆలస్యంగా అప్డేట్ అయితే చేస్తున్నందుకు. సో ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ రీసెంట్లీ ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ పోస్టులకి. సో ఇప్పుడు ఆ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జాబ్స్కి అప్లై చేయాలన్నా లేదా ఇంటర్మీడియట్తో ఒక మంచి జాబ్ గెట్ చేయాలన్నా సరే మీరు చేయాల్సిన పని వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలన్నా లేదా ఈ నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్కి సంబంధించి, అంటే ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి 28th అక్టోబర్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో కూడా సేమ్ డేట్ నుంచి అంటే 28th అక్టోబర్ నుంచే తీసుకోవడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడైనా చూస్తే మనకి 27th నవంబర్ అని మెన్షన్ చేశారు. అంటే నెక్స్ట్ మంత్ 27th వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు. ఈ డేట్స్ని చూసుకోవచ్చు. తర్వాత ఫీ పేమెంట్ అనేది మనకి 29th నవంబర్ వరకు, అంటే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన ఇంకొక 2 days వరకు కూడా మనకి ఫీ పేమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత కరెక్షన్ విండో అనేది చూసుకుంటే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9th వరకు కూడా యాక్టివ్లో ఉంటుందని చెప్పారు. కరెక్షన్ విండో అంటే తెలిసిందే కదా, ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు స్పెల్ మిస్టేక్స్ కానీ డేటా ఎంటర్ చేసినప్పుడు లైక్ మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ లేదా మొబైల్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ ప్రూఫ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఏమైనా మిస్టేక్స్ జరిగితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది ఉంటుంది. అప్లై చేసే టైంలోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అనుకోని పరిస్థితుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కరెక్షన్ విండో కూడా ఉంటుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ అప్లై అయితే చేస్తే దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మిస్టేక్స్తో మనకి కరెక్షన్ విండో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ఇవైతే మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ గురించి మనం వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే టోటల్లీ 3058 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 3058 పోస్టులు అనేవి ఈ అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్లో అయితే ఉండడం జరిగాయి. టోటల్లీ అవి 4 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పోస్టులు ఏంటంటే మనకి ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, మనం దీన్ని టీసీ అని పిలుస్తాం, ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దెన్ నెక్స్ట్ చూసుకుంటే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 4th వన్ ట్రైన్స్ క్లర్క్. టోటల్లీ ఈ ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్న 3058 పోస్టులు ఈ 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు. అయితే వీటికి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసి తర్వాత మన ఏదైతే జోన్స్ ఉంటాయో ఆ జోన్స్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. మన సికింద్రాబాద్కి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో చూసుకుంటే 2424 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి చూసుకుంటే 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 163, ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి 77 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్లీ 4 కేటగిరీ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి వేకెన్సీస్ అయితే. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మన సికింద్రాబాద్కి సంబంధించి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలియాలి. ఆ వివరాలు తెలుసుకుని నెక్స్ట్ వివరాలు చెక్ చేయాలి చూద్దాం. వన్స్ మనం ఒకసారి సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన వివరాలను క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే సికింద్రాబాద్ జోన్కి సంబంధించి టోటల్లీ 272 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు అవుట్ ఆఫ్ 3058 వేకెన్సీస్లో. ఇందులో మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి 251 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి చూసుకుంటే 11 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. సో టోటల్లీ ఈ విధంగా మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి అవుట్ ఆఫ్ 3058 వేకెన్సీస్లో 272 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనం అప్లై చేసే సికింద్రాబాద్ జోన్గా కాబట్టి ఈ పోస్టులను చూడాలి. ఓవరాల్ వేకెన్సీస్ని అంటే ఓవరాల్ ఇండియా మొత్తం మీద మెన్షన్ చేసిన వేకెన్సీస్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పోస్టుల వివరాలు అయితే తెలుసుకున్నాం కదా, వీటికి శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయి అనే వివరాలను చెక్ చేద్దాం. వన్స్ మనం శాలరీస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి లెవెల్ 3 ప్రకారం శాలరీ, రిమైనింగ్ పోస్టులు అన్నింటికీ కూడా లెవెల్ 2 ప్రకారం శాలరీ అని చెప్పారు. వన్స్ మనం లెవెల్ 2 ప్రకారం శాలరీని చెక్ చేసుకున్నట్లయితే
లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి 19,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దీనికి యాడ్ అయ్యేటటువంటి అలవెన్సెస్ అన్నీ చూసుకున్నట్లయితే రఫ్లీ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అరౌండ్ ఒక 40,000 రూపీస్ వరకు అంటే 40,000 రూపాయల వరకు డ్రా చేయొచ్చు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి కానీ, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి కానీ, ట్రైన్స్ క్లర్క్కి కానీ. లేదు లెవెల్ 3 శాలరీ అయినటువంటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ శాలరీ లెవెల్ 3 కాబట్టి దీని బేసిక్ పే చూసుకుంటే 21,000 అయితే ఉంటుంది. విత్ ఆల్ అలవెన్సెస్ చూసుకుంటే అరౌండ్ మనం 45,000 రూపీస్ వరకు డ్రా అయితే చేయొచ్చు. అంటే 45,000 రూపాయల వరకు డ్రా చేయొచ్చు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకుని అండ్ ఆల్సో మన సికింద్రాబాద్ జోన్లో ఉన్న వేకెన్సీస్ని మెన్షన్ చేసుకుని చూస్తే హైయెస్ట్ మెజారిటీ అనేది మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కే ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓవరాల్గా కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో మన సికింద్రాబాద్ జోన్ కూడా ఎక్కువ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దీనికి అయితే ఎలా ఉంది. ఇక ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే ఇందులో ఉన్న ఏ పోస్ట్కైనా అప్లై అయితే చేయొచ్చు. అంటే దీని అర్థం మీ వయసు అనేది మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం చూసుకుంటే 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉండవా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC క్యాండిడేట్స్కి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి కొన్ని అడిషనల్ డీటెయిల్స్ లైక్ ఎలిజిబిలిటీలోని 20 ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళొచ్చు. వన్స్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా చెక్ చేసినట్లయితే మనకి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి క్లియర్లీ తెలుస్తున్న పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. వన్స్ మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి సపరేట్ విండో అయితే మెన్షన్ చేశారు. అది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ప్రతి పోస్ట్కి కూడా మెన్షన్ చేశారు. సో ఆ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసింది 12th class ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని మెన్షన్ అయితే చేశారు. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. బట్ 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పాయింట్ని ఇక్కడ క్లియర్లీ చూడండి. ఇంటర్మీడియట్లో మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అయితే ఇంటర్మీడియట్లో మీరు MPC CEC అనే గ్రూప్ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు ఏ గ్రూప్తో అయినా సరే అప్లై అయితే చేయొచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అన్నారని చెప్పి డిప్లొమాతో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కనబడుతున్నాయి. బట్ 50% ఆఫ్ మార్క్స్ అనేది మ్యాండేటరీ. బట్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే SC ST, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేస్తుంటే వాళ్ళకి ఈ 50% ఆఫ్ రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అది ఇక్కడ మీరు చూడొచ్చు. దానితో పాటు హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో అంటే డిగ్రీ లాంటిది కానీ బీటెక్ లాంటిది కానీ ఎవరైనా హయ్యర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఇంటర్మీడియట్ కన్నా వాళ్ళకి కూడా ఈ 50% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనే రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఓవరాల్లీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ కూడా చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వివరాలన్నీ కూడా క్లియర్లీ అయితే చూసారని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి అయితే ఈ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలని క్లియర్గా చెక్ చేస్తే అప్లికేషన్ ఫీజెస్ అమౌంట్స్ అనేవి మనకి 500 రూపీస్ అండ్ 250 రూపీస్ అని చెప్పేసి కనబడుతున్నాయి. ఈ 500 రూపీస్ ఎవరు పే చేయాలి, 250 రూపీస్ ఎవరు పే చేయాలి అనే వివరాలను చూద్దాం. సో రీఫండ్ విషయం పక్కన పెట్టండి. అసలు పే చేయాల్సిన అమౌంట్ విషయం చూస్తే మనకి అప్లై చేసే క్యాండిడేట్స్లో SC ST, ఎక్స్ సర్వీస్మెన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ EBC ఎవరైతే ఉంటారో వీళ్ళు 250 రూపీస్ అంటే 250 రూపాయలు అప్లై చేసే టైంలో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ అన్రిజర్వ్డ్, OBC, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఎగ్జామినేషన్ ఫీజు ఆర్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. అయితే ఈ అమౌంట్ మనకి CBT 1 కంప్లీట్ అయిన తర్వాత రీఫండ్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది రీఫండ్ ప్రాసెస్ అయితే నవేడేస్ సరిగ్గా జరగట్లేదని చెప్పి చాలామంది రైజ్ అయితే చేస్తున్నారు కంప్లైంట్స్. బట్ ఎనీవే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ని చూసుకున్నట్లయితే 500 రూపీస్ పే చేసిన వాళ్ళకి CBT 1కి అపీర్ అయితే 400 రూపీస్ ఆఫ్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. 250 రూపీస్ పే చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే CBT 1కి అటెంప్ట్ అవుతారో వాళ్ళకి ఆ 250 రూపీస్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ ఒక చిన్న పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే అప్లై చేసే టైంలో మీరు మీ UPIs ద్వారా కానీ మీ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ లేదా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పే చేస్తే ఆ అమౌంట్ ఏదైతే రీఫండ్ అంటున్నారో ఆ రీఫండ్ అనేది డైరెక్ట్లీ మీ అకౌంట్కి అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మేము మా అకౌంట్ ఇచ్చాము మాకు రీఫండ్ అవ్వట్లేదంటే నేనేమీ చేయలేను.
ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ని ఒకవేళ ఈ కారణం చేత రీఫండ్ అవ్వట్లేదేమో అని చెప్పేసి మీకైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ని మీకు క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు ఎగ్జామ్ సెంటర్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రైల్వే ఎగ్జామ్స్ అనగానే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటాయి. మన ఎగ్జామ్ సెంటర్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఎగ్జామ్ సెంటర్స్ నియర్ బై ఉంటాయి కాబట్టి కంగారు లేదు. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది సెలక్షన్ ప్రాసెస్ వివరాలు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి అయితే వెళ్దాం. ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ తెలిసిందే కదా. మనకి CBT 1 అండ్ CBT 2 అయితే ఉంటాయి. ఈ 2 స్టేజెస్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం ఈ CBT 1 ప్యాటర్న్ ఎలా ఉంటుంది, CBT 2 ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT 1కి సంబంధించి చూసుకున్నట్లయితే CBT 1కి సంబంధించి ఎగ్జామ్ పేపర్లో టోటల్లీ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పారు. టైం చూసుకున్నట్లయితే 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ని టోటల్లీ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అంటే 3 టాపిక్స్ అనేవి ఉంటాయి. అందులో చూసుకుంటే టాపిక్ నెంబర్ 1 జనరల్ అవేర్నెస్ విత్ 40 మార్క్స్, టాపిక్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ విత్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ టాపిక్ నెంబర్ 3 ఇది రీజనింగ్ కూడా ఉంటుంది. ఇందులోనే 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్లీ మనకి CBT 1లో ఎగ్జామ్ పేపర్ అయితే ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తారు. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వన్స్ మనకి ఈ CBT 1 కంప్లీట్ అయిన తర్వాత బెటర్ స్కోర్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఒక రేషియో మెన్షన్ చేస్తారు. 1:15, 1:50 అని. ఇక్కడ మనకి 1:15 అని కనబడుతుంది. 1:15 రేషియోలో బెటర్ స్కోర్ వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మనకి వాళ్ళకి CBT 2 అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ CBT 2 గురించి ఒకసారి మనం మాట్లాడితే CBT 2 కూడా సేమ్ మనకి 90 మినిట్స్ టైమే అలాట్ చేయడం జరుగుతుంది. బట్ క్వశ్చన్ పేపర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనకి ఏ టాపిక్స్ని కవర్ చేస్తారని చూస్తే మొత్తం ఇక్కడ కూడా సేమ్ 3 టాపిక్స్ అయితే ఉన్నాయి. టాపిక్ నెంబర్ 1 జనరల్ అవేర్నెస్ విత్ 50 మార్క్స్, టాపిక్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ విత్ 35 మార్క్స్, టాపిక్ నెంబర్ 3 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విత్ 35 మార్క్స్. టోటల్ ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది CBT 2కి సంబంధించి. సేమ్ ఇక్కడ కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో సిలబస్ ఇన్ డీటెయిల్డ్గా ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది అన్ని పోస్టులకి CBT 1 అండ్ CBT 2 అయితే ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్ ఉన్న కొన్ని పోస్టులకి లైక్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి టైపిస్ట్ కేటగిరీ పోస్టులు కాబట్టి వీటికి టైపింగ్ టెస్ట్ కూడా స్కిల్ రిక్వైర్మెంట్ టెస్ట్లో ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు సింపుల్లీ క్లియర్లీ చెప్పాలనుకుంటే మనం ఈ నోటిఫికేషన్లో తెలుసుకున్నటువంటి ఈ 4 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 4 పోస్టులు అన్నిటికీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న CBT 1 అండ్ CBT 2 అనేది కామన్. బట్ ఎస్పెషల్ ఏదైతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయో వీటికి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ క్లియర్లీ అర్థమైతే అవుతుంది. మీకు టైపింగ్ స్పీడ్స్ కూడా ఏదో హై లెవెల్లో ఉంటాయని అనుకోవద్దు. టైపింగ్ స్పీడ్స్ చూసుకుంటే మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోని, 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో ఉంటుంది. 2 లాంగ్వేజ్లో టైప్ చేయాలనే కంప్లైంట్ కూడా అవసరం లేదు. మీరు ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే ఆ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పేసి దీని అర్థం. సో ఓవరాల్లీ RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయడానికి రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. నేను అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి పాయింట్ని కవర్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదన్నా ఏదైనా పాయింట్ని స్కిప్ చేశాను అనిపించినా సరే కామెంటేషన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి జాబ్ నోటిఫికేషన్ ఈ వీడియో ద్వారా నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుని యూస్ఫుల్ అయిందనుకుంటే ఫర్ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.